నటి ప్రత్యూష మృతి కేసు కీలక మలుపు తిరిగింది. 2 దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించి సంచలన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనం సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అలాగే పోస్ట్ మార్టం నిర్వహించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అది సక్రమంగా జరగలేదని అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు కేసు దర్యాప్తుపై మరోసారి దృష్టి నిలిపాయి. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్ లో విషం తాగిన స్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరూ ఇంటర్ చదివే రోజుల నుంచే పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారని సమాచారం. అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి అడుగుపెట్టగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్ లో చేరాడు. ఘటన జరిగిన రోజున కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షలో తేలింది. 24వ తేదీన ప్రత్యూష మృతి చెందగా సిద్ధార్థ రెడ్డి మార్చి 9న చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం నివేదిక ప్రకారం ఆర్గానోఫాస్ఫేట్ విష ప్రభావం వల్లే ప్రత్యూష మరణించిందని, ఊపిరాడకుండా చేయడం లేదా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగానే దర్యాప్తు ముందుకు సాగింది. దర్యాప్తు అనంతరం సిబిఐ నిందితుడిపై ఐపీసీ 306, 309 సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2004లో సెషన్స్ కోర్టు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా 2011లో హైకోర్టు దాన్ని 2 ఏళ్లకు తగ్గించి జరిమానాను పెంచింది. ఈ తీర్పులను సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి అలాగే ప్రత్యూష తల్లి సరోజినీదేవి వేర్వేరుగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా హైకోర్టు నిర్ణయాన్ని నిలబెట్టి సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా న్యాయ వ్యవస్థలో కొనసాగిన ఈ కేసు ఇప్పుడు తుది దశకు చేరుకోవడం మరోసారి ప్రజల్లో చర్చకు దారితీసింది.